మేడే సాంస్కృతికోత్సవాలు ఆదివారం అల్లూరి విజ్ఞాన కేంద్రం వేదికగా ఘనంగా నిర్వహించారు. ముందుగా కేంద్రం ఇన్ఛార్జి జిఎస్ రాజేశ్వరరావు కేంద్రం లక్ష్యాన్ని వివరించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఏయూ థియేటర్ ఆఫ్ ఆర్ట్స్ విభాగాధిపతి భాస్కర్రావు మాట్లాడారు. కళల ప్రాశస్త్యాన్ని వివరిస్తూ కళల్లేని జీవితాన్ని ఊహించుకోవడం కష్టమన్నారు. ప్రతి ఒక్కరూ తమ కళల్ని ప్రదర్శించే అవకాశం కల్పించిన కేంద్రం నిర్వాహకుల్ని అభినందించారు. ఎల్బీసీ ఉద్యోగుల పూడే డ్యాన్స్ రూపకంతో పాటు స్వర్ణ కూచిపూడి, శివ క్లాసికల్, బ్యాడ్ బాయ్స్ వంటి డ్యాన్స్ అకాడమీల నృత్య రూపకాలు ప్రదర్శించారు. విశ్రాంత ఉద్యోగి శేఖర్ ప్లూట్పే దేశభక్తి గేయాన్ని ఆలాపించారు. మొత్తం 64 కళా రూపాలు ప్రదర్శించారు. నా భార్యతో బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను రా, పిల్లలతో బయటకు వెళ్దాం అనుకున్నాను. కానీ ఆ సూపర్వైజర్ అలా బుర్ర తినేస్తాడు రా. జాబ్ కంప్లీట్ చేసేయాలరా. సరేనా? నా పేరు దండు నాగేశ్వరరావు. నేను అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం బాధ్యుల్ని. ఈరోజు మేడే సాంస్కృతిక ఉత్సవాలు ఆదివారం 4వ తారీఖుని పూర్తి రోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 7:30 వరకు ఈ కార్యక్రమాలు ఉంటాయి. ఇది నిర్వహించడం జరిగింది. దానికి ఇంతకుముందు కూడా అందరికీ ప్రెస్ మీట్ ద్వారా అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారు 75 ఈవెంట్స్ రావడం జరిగింది. నృత్యాలు, డప్పులు, తీన్మారు, క్లాసికల్, సెమీ క్లాసికల్, జానపద నృత్యాలు, పాటలు, ఏకపాత్రాభినయాలు, ఇతరత్ర ఉన్నటువంటి పలు రకాలైనటువంటి కళారూపాలు రావడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా భాస్కర్రావు గారు, థియేటర్ ఆర్ట్స్ ఇన్ఛార్జ్ హెడ్ ఆంధ్ర సిటీ డిపార్ట్మెంటు, అదేవిధంగా బాలోత్సవ అధ్యక్షులైనటువంటి రఘు గారు వచ్చారు. కార్యక్రమం ఈ రోజు నుంచి మీ అందరూ కూడా తిలకించి ఉన్నారు. ఇంకా రావాల్సినటువంటి కార్యక్రమాలు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా సాయంత్రం దాకా ఉండడం వల్ల మేము షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మధ్యాహ్నం నుంచి కూడా ఇతరటువంటి కళారూపాలు వస్తాయి. ఇవన్నీ కూడా జయప్రదంగా జరుగుతుంది. అయితే మా విజ్ఞాన కేంద్రం, అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం అందరికీ కూడా నాకు వేదికనిచ్చి ప్రోత్సహించాలని మేము అన్ని నగరంలో ఉన్నటువంటి కళాకారుల్ని ప్రోత్సహించే విధంగా వాళ్ళకి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. నటరాజ్ పరమేశ్వరన్. I am the disciple of Padma Vibhushan డాక్టర్ వెంపటి చంద్రసత్యం గారు, అలాగే పద్మశ్రీ డాక్టర్ నటరాజు రామకృష్ణ గారు. మా శ్రీ నటరాజు నృత్య నికేతన్ తరపు నుంచి ఈరోజు ఇలా డిఎన్ రావు గారు ఇక్కడ జరుపుతున్నటువంటి మేడే సందర్భంగా స్పెషల్ ఐటమ్స్ తయారు చేసి తీసుకొచ్చాం. నేషనల్ ఇంటిగ్రేషన్ సాంగ్స్, అలాగే మేడేలోని కార్యక్రమంలోని ఈ కార్మికులు ఎలా ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో ఏ మార్పులు జరపాలో అవన్నిటిని కూడా మా పిల్లలందరూ ఒక నెల రోజులు బట్టి ప్రాక్టీస్ చేసి ఈ మేడే సందర్భంగా ఈ నృత్యాలని ఇక్కడ ప్రదర్శించాలని మేము వచ్చాము ఇక్కడ విజ్ఞాన కేంద్రంలోని. కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా మీ మీడియా వాళ్ళందరూ కవర్ చేస్తారని హృదయపూర్వకంగా మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అనండి. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ జరిగిన ప్రతిసారి మా టీంకి ఇన్విటేషన్ అనేది ఇస్తారు ఇక్కడ ఆర్గనైజర్స్. నిజంగా వాళ్ళకైతే మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ఏంటంటే ప్రతిసారి మేము ఏదో ఒక కాన్సెప్ట్తో వస్తాం అనమాట ఇక్కడ పెర్ఫామ్ చేయడానికి. లాస్ట్ టైం అయితే గర్ల్స్ మీద జరిగిన అటాక్ కోసం మేము పెర్ఫామ్ చేసాము. అది కూడా మంచి హిట్ అయింది సాంగ్. తర్వాత అమ్మవారు పెర్ఫార్మెన్స్ చేశారు మా చిన్నారులు. తర్వాత ఈసారి ఏంటంటే బాగా చిన్నపిల్లలతో మా స్టూడెంట్స్తోని మేము మొన్న జరిగిన అటాక్ జరిగింది కదా, పాకిస్తాన్ అటాక్, ఆ కాన్సెప్ట్ తీసుకొని ఒక మంచి పెర్ఫార్మెన్స్ చేద్దామని చెప్పేసి మా పిల్లలకి ఒక 20 మెంబర్స్ ఉంటారు. 20 మెంబర్స్ కూడా చూడండి ఒకసారి సేమ్ డ్రెస్సులతోనే మొత్తం అందరూ కూడా పెర్ఫామ్ చేస్తారనమాట. వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఏం తెలియదు. నేనే కాకుండా నాతో 3 అసిస్టెంట్స్ కూడా ఉన్నారు నాకు. మేమందరం కలిసి డైలీ ఒక 4 అవర్స్ వీళ్ళకి ప్రాక్టీస్ చేసి, అంటే సమాజంలో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది ఏంటి అనేసి మేము వీళ్ళకి స్పెషల్ గా ట్రైనింగ్ ఇచ్చి, ఒక ఆర్మీ అంటే ఏంటి, ఫార్మర్ అంటే ఏంటి అని మొత్తం అంతా వీళ్ళకి వివరించి ఈ రోజున ఈ సాంగ్ వీళ్ళు పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. శ్రీ వైభవ. మేము నటరాజు పరమేశ్వర్ గురువు గారి శిష్యులము. మేము ఈరోజు మేడే సందర్భంగా
నేషనల్ ఇంటిగ్రేషన్ సాంగ్స్ మీద డాన్స్ చేయడానికి వచ్చాము. సోషల్ ఇష్యూస్ చూపించడం డాన్స్ లో అలా సందర్భంగా పార్టిసిపేట్ చేయడానికి వచ్చాము. మేము 8 మెంబర్స్ వచ్చాము ఈ నేషనల్ ఇంటిగ్రేషన్ సాంగ్ మీద. 14 స్టూడెంట్స్ టోటల్.